లాస్ట్ క్లాస్లో మనం డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్కి డెఫినేషన్స్ అండ్ రిలేషన్స్ చెప్తున్నాం. ఇంకొక ఇంపార్టెంట్ ఫార్ములా ఉంది రిలేషన్. లాస్ట్ క్లాస్లో ఎన్ని రిలేషన్స్? 4 అయినా 3 అయినా? 5th చెప్పాలా? రైట్ ఇంపార్టెంట్. మా మెటీరియల్స్ ఉంటాయిరా, మెటీరియల్ ఉందిరా, వాల్యూమ్. Page number 3.4, fourth one. A wheel, my one approach రాస్తారు ఎప్పుడు రాయడం. Of radius, a wheel of radius 1 meter rolls forward of a revolution on a horizontal ground. The magnitude of the displacement, of the point of the wheel initially in contact with the ground is సో ఒక వీల్ ఇచ్చాను నాన్న, ఆ వీల్ రేడియస్ 1 మీటర్ అంటున్నాను. ఆ వీల్ ఏం చేస్తున్నా? రోల్ అవుతుంది. ఎక్కడ నాన్న? హారిజంటల్ గ్రౌండ్ మీద. ఎలా రోల్ అయింది నాన్న? హాఫ్ రివల్యూషన్. ఎంత రోల్ అయిందిరా? హాఫ్ రివల్యూషన్ రోల్ అయింది. అలా హాఫ్ రివల్యూషన్ రోల్ అయిన తర్వాత ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది పాయింట్ ఆఫ్ వీల్ ఇనిషియల్ ఇన్ కాంటాక్ట్ విత్ ది గ్రౌండ్. సో ఇనిషియల్గా గ్రౌండ్తో కాంటాక్ట్ అయింది. సపోజ్ ఇదంతా గ్రౌండ్ అనుకోండి. సో ఇదంతా గ్రౌండ్, ఓకేనా? సో ఇక్కడ ఈ రేడియస్ ఉన్నటువంటి వీలు రొటేట్ అవుతుంది, అంతే కదమ్మా? సో వీలు ఏమవుతున్నాడా? రొటేట్ అవుతుంది. సో రొటేట్ అవుతున్నప్పుడు హాఫ్ రివల్యూషన్తో రొటేట్ అయింది. అంటే ఇక్కడ మనం ఫస్ట్ ఇట్లా తీసుకోవాలి. సో ఇది ఏమైతున్నాడా అంటే మొత్తం 2r అవుతుంది. ఇది మొత్తం ఎంత అవుతున్నాడా? 2r. టోటల్ రేడియస్ r అయితే డయామీటర్ వచ్చేసి 2r. సో ఇది గ్రౌండ్తో ఎంత చేస్తుంది అన్నాడు. ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది పాయింట్ ఆఫ్ వీల్ ఇనిషియల్ ఇన్ కాంటాక్ట్ విత్ ది గ్రౌండ్. సో ఇలా గ్రౌండ్ ఇలా రొటేట్ అవుతుంది కదా. సో హాఫ్ రివల్యూషన్ అన్నాం. ఏమంటున్నానా? హాఫ్ రివల్యూషన్ అంటే మనం ఇక్కడ హాఫ్ ఏ తీసుకోవాలి. లేదు సార్ నేను ఇట్లా తీసుకొని, లేదు ఇక్కడ మీరు పెద్ద డయాగ్రామ్ ఒకటి వేసుకోవచ్చు ఒక్కసారి. సో దీనికి ఇలా చిన్న డయాగ్రామ్ వేసుకో. ఎందుకు చిన్న డయాగ్రామ్ వేసానంటే అమ్మా హాఫే కదా, అందుకని దాన్ని తగ్గింది. హాఫ్ రివల్యూషన్ కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత అంటే మామూలుగా అయితే 2πr, కంప్లీట్గా తిరిగితే 2πr. హాఫ్ రివల్యూషన్ కదా, అప్పుడు πr. సో ఇది వాల్యూ కనుక్కోమన్నా, ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి, ఓకేనా? ఈ డిస్టెన్స్ πr, ఈ డిస్టెన్స్ 2r, ఈ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. సపోజ్ ఇది x అనుకున్నాం. సో ఎస్ అనుకోండి డిస్ప్లేస్మెంట్. సో డిస్ప్లేస్మెంట్ ఫార్ములేట్, డిస్ప్లేస్మెంట్ s is equal to diagonal square equal to side square plus side square. That means 2r whole square plus pi r whole square. Root ఉంటుంది. So s equal to under root of 4r square plus
pi square r square. Here r equal to 1 meter. So s is equal to under root of 4 into 1 plus pi square into 1. That means s is equal to root over 4 plus pi square. Root over 4 plus pi square. Right. Enough. Important problem. Okay, Namma. Right, next. Speed. What is speed? మీరు జనరల్గా ఈ స్పీడ్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. అరే కాలేజ్ టైం అయిపోయింది, త్వరగా స్పీడ్గా వెళ్ళి అని అంటాం. డాడీ త్వరగా టైం అయిపోయింది, స్పీడ్గా వెళ్ళి. సో దట్ మీన్స్ స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ తెలుసు. సో ఇంత డిస్టెన్స్ ఉంది, ఇంత టైంలో వెళ్ళాలి అంటే డిస్టెన్స్కి టైంకి రేషియో చేస్తే వచ్చేదే స్పీడ్. ఓకేనా? So the ratio of distance, the distance traveled per unit time and transport. Distance traveled per unit time. The distance traveled per unit time. The distance traveled per unit time. The distance traveled per unit time is called speed. The distance traveled per unit time is called speed. Unit time lo enta distance travel chestamo that is called speed. So speed equal to distance traveled by time taken or total time taken. Speed equal to distance traveled by time taken. Distance కాబట్టి d అంటున్నానా, టైం కాబట్టి t or s by t ఎలా అయినా తీసుకోవచ్చు. Speed equal to distance traveled by time taken, that is equal to d by t, that is equal to s by t. Next, SI యూనిట్స్ ఏంటన్నా డిస్టెన్స్ కి మీటర్, టైం కి సెకండ్. మీటర్ సెకండ్ ఆర్ మీటర్ సెకండ్ ఇన్వర్స్. CGS యూనిట్ సెంటీమీటర్ పర్ సెకండ్ ఆర్ సెంటీమీటర్ సెకండ్ ఇన్వర్స్.
centimeter second inverse. Next, it is a scalar quantity. Only magnitude but no direction. It is a scalar quantity. So speed is a scalar quantity. And dimensional formula. Speed is dimensional formula. Dimensional formula of speed LT power minus 1. LT power minus 1. Or M power 0. M power 0, L power 1, T power minus 1. M power 0, L power 1, T power minus 1. Next, speed అనేది 0 అవుతుందా, పాజిటివ్ అవుతుందా, నెగటివ్ అవుతుందా చూడండి. Speed never be 0. Speed never be 0 or negative. Speed never be 0 or negative. But speed is always positive. So speed never be 0 or negative, but always positive. So speed ఎప్పుడు పాజిటివ్ ఉంటుంది. ఎందుకంటే మనం డిస్టెన్స్ చెప్పుకున్నాం. డిస్టెన్స్ 0 కాదని చెప్పాం కదా, నెగిటివ్ కాదని చెప్పాం కదా. డిస్టెన్స్ 0 అవుతుందని చెప్పావా, 0 కాదని చెప్పావా? 0 కాదు, నెగిటివ్ కాదు, పాజిటివ్. మరి పాజిటివ్లోనే కదా ఇది డిస్టెన్స్ బై టైం కాబట్టి. సో స్పీడ్ నెవర్ బీ 0 ఆర్ నెగిటివ్ బట్ ఆల్వేస్ పాజిటివ్. రైట్. నెక్స్ట్, టైప్స్ ఆఫ్ స్పీడ్స్. Types of speeds. So speed lo unna types edo one by one discuss cheyali. First type, average speed. Average speed, V average. Average speed, V average. Average speed. What is average speed? Total ఎంత distance travel చేసిన దానికి టోటల్ ఎంత టైం పట్టిందో రేషియో చేసి వచ్చేదట యావరేజ్ స్పీడ్. ద రేషియో ఆఫ్ టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్. ద రేషియో ఆఫ్ టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ది బాడీ టు ది total time taken. The ratio of total distance traveled by the body to the total time taken is called average speed. Average speed. The ratio of total distance traveled by the body to the total time taken is called average speed. Average speed, V average is equal to total distance traveled by total time taken. Average speed equal to total distance traveled by total time taken. Average speed in term of formula, total distance traveled by total time taken.
Third, if S1, S2, S3 and so on, Sn, S1, S2, S3 and so on, Sn are the distances traveled by the body in the times T1, T2, T3 and so on Tn, then average speed is V average equal to S1 plus S2 plus S3 plus so on plus Sn by T1 plus T2 plus T3 plus and so on Tn. If S1, S2, S3 and so on Sn be are the distances traveled by the body in the times T1, T2, T3 and so on Tn, then average speed V average equal S1 plus S2 plus S3 plus and so on Sn by T1 plus T2 plus T3 plus and so on Tn. Next, a body travels distances S1, S2, S3 and so on with the speeds V1, V2, V3 and so on. In the same direction. Then average speed is a body travels distances S1, S2, S3 and so on Sn with the speeds V1, V2, V3 and so on in the same direction. Then average speed is మా S1, S2, S3, S4 అలా తీసుకున్నాడు. ఇంత V1, V2, V3 అలా తీసుకున్నాడు. మరి ఇక్కడ టైం ఇవ్వాల, అవునా కదా? మరి ఫార్ములా టైం లేదు, కానీ యావరేజ్ స్పీడ్లో టైం ఉంది. మరి యావరేజ్ స్పీడ్లో టైం ఉంది కాబట్టి ఈ టైం ఏం చేయాలి? మార్చాలి. దేనిలో మార్చాలి? డిస్టెన్స్ స్పీడ్లో మార్చాలి. టైం మార్చాలి. ఓకేనా? సో దాన్ని ఇప్పుడు కన్వర్ట్ చేశాను. సో ఎంత అవుతుందన్నా ఇది రాశారు కదా. వి యావరేజ్ ఈక్వల్ పైన డిస్టెన్స్లు కామన్ S1 ప్లస్ S2 ప్లస్ S3 ప్లస్ Sn కామన్. మరి టైం అన్నాడు కదా, టైం అంటే మనకు తెలిసిన ఫార్ములా ఎంత చెప్పాను, S ఈక్వల్ టు d/t అన్నాను. సారీ, V ఈక్వల్ టు d/t ఆర్ S/t అన్నాను, అవునా కదా? ఇప్పుడు t ఈక్వల్ ఏమైందిరా? t ఈక్వల్ టు S/v. t ఈక్వల్ టు S/v. సో దాని ప్రకారం ఇక్కడ ఏమైందన్నా, t1 అంటే S1/v1 ప్లస్ S2/v2 ప్లస్ S3/v2 ప్లస్ అండ్ సో ఆన్ Sn/v. నోట్ చేసి పక్కన సిన్స్ రాస్తాం.
Fifth point. A body travel between 2 points. A body travel between 2 points with the speed v1 for a time t1 and with the speed v2 for a time t2. A body travels between 2 points with a speed v1 for time t1 and with the speed v2 for time t2. Then average speed is సో జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి అన్న. ఒక బాడీ 2 పాయింట్స్ మధ్య ట్రావెల్ చేస్తుంది. t1 అనే టైం అప్పుడు ఎంత స్పీడ్ తో వెళ్తుందన్నా v1. t2 అనే స్పీడ్ తో అప్పుడు ఎంత t1 t2 టైం అప్పుడు ఎంత స్పీడ్ తో వెళ్తుంది v2. అయితే ఏం కనుక్కోవాలి యావరేజ్. మరి ఈ ఇచ్చినటువంటి డేటాలో ఎక్కడన్నా డిస్టెన్స్ గురించి చెప్పినట్టున్నాడా? చెప్పలేదు కదమ్మా. అంటే ఇక్కడ డిస్టెన్స్ ని మార్చాలి. అర్థమైందమ్మా? యావరేజ్ వి యావరేజ్ కి ఫార్ములా ఏంటి? వి యావరేజ్ ఈక్వల్ టు రెండేగా ఉంది s1 ప్లస్ s2 బై t1 ప్లస్ t2. ఇది ఫార్ములా. 2 ఉన్నాయి. మరి ఇక్కడ డిస్టెన్స్ ని మార్చాలి. ఎందుకంటే డిస్టెన్స్ గురించి ఎక్కడ ఇవ్వాలా, ఆ డిస్టెన్స్ ని కన్వర్ట్ చేయాలి. డిస్టెన్స్ రావాలంటే ముందు డిస్టెన్స్ ఈక్వల్ ఏమైంది వెలాసిటీ ఇంటూ టైం అయింది. వెలాసిటీ ఇంటూ టైం. సో v1 ఇంటూ స్పీడ్ ఇంటూ టైం, v1 ఇంటూ t1 ప్లస్ v2 ఇంటూ t2 బై t1 ప్లస్ t2. రైట్, నోట్ చేసి ఇదే మోడల్ ఇంకోటి. ఏ బాడీ ట్రావెల్ బిట్వీన్ 2 points. A body travels between 2 points for half the time with the speed v1 and next half the time with the speed v2 then average speed is చెప్పండి. A body travels between 2 points for half the time with the speed v1 and next half the time with the speed v2 then average speed అంటున్నాం. అర్థమైందమ్మా? సో ఇందులో కూడా ఎక్కడ డిస్టెన్స్ గురించి మెన్షన్ చేయాలి. కాకపోతే టైం ఆఫ్ అంటున్నాడు. టైం ఏమన్నాడన్నా ఆఫ్. సో దీనికి ఫస్ట్ మనం ఇచ్చిన దాని ప్రకారం టైం t1 వాల్యూ t2 వాల్యూ ఏమనుకోవాలన్నా t/2 అనుకోవాలి. టైం 1 t1 వాల్యూ t2 వాల్యూ ఏమనుకోవాలన్నా t/2. హాఫ్ టైం అంటున్నాడు కదా, హాఫ్ టైం అంటే సో దేర్ ఫోర్ వి యావరేజ్ ఫైన్ ఫార్ములా ఇది తీసుకోండి. v1 t1 ప్లస్ v2 t2 బై
t1 ప్లస్ t. సబ్స్టిట్యూట్ చేయడమా v1 v1 గా ఉంటుంది. t1 అంటే t/2 ప్లస్ v2 ఇంటూ t/2 బై t/2 ప్లస్ t/2. సో v యావరేజ్ పైన t/2 కామన్ తీసుకోవచ్చు, తీయచ్చు కదమ్మా. సో v1 ప్లస్ v2 అలాగే కింద t/2 అంటే ఎంత t, హాఫ్ ప్లస్ హాఫ్ ఇజ్ ఈక్వల్ టు 1. సో t/2 అంటే t, పైన ఉన్న tకి కింద ఉన్న t క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకేం వెళ్తుందా. సో v యావరేజ్ ఇజ్ ఈక్వల్ టు v1 ప్లస్ v2/2. నోట్ చేసి వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇప్పుడు చెప్పేది. A body covers first half of the distance with speed v1, next half of the distance with speed v2, then average speed is. A body covers first half of the distance with speed v1 and next half of the distance with speed v2, then average speed is. మా ఇది మీకు వర్క్ ఇస్తున్నాను, ఫస్ట్ రఫ్లో చేయండి, కరెక్ట్గా వస్తేనే నోట్స్ రాసుకోండి. ఆన్సర్ 2v1 v2/v1 ప్లస్ v2, ఇది ఫార్ములా వచ్చేది. మీరు రఫ్లో చేయండి, అలా వస్తే డైరెక్ట్గా పేర్ చేసుకోండి, రాకపోతే నేను చెప్తాను. ఏ బాడీ కవర్స్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ విత్ స్పీడ్ v1, నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ విత్ స్పీడ్ v2, దెన్ యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు. ఏం చేయాలి చెప్పండి. S1 S2 అని ఉంది కదమ్మా, ఆ S1 వాల్యూ S2 వాల్యూని సగం చేసుకోవాలి. S1 ఈక్వల్ టు S2 ఈక్వల్ టు S/2. ఇంకా టైం గురించి ఏమి ఇవ్వాల అంటే అప్పుడు టైం ఉండదు, కింద కూడా ఇంత ఫార్ములా చెప్పాం కదా, టైం కూడా మార్చుకోవాలి. S1/v1 ప్లస్ S2/v2 అలా చేసుకుంటే మీకు వస్తుంది. చేసుకోండి, రఫ్లో చేయండి, ఆన్సర్ కరెక్ట్గా వస్తే పేర్ చేయండి, లేకపోతే ఓకేనా. నెక్స్ట్ మిగతా నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం.